అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారికి 31వ తేదీల్లో ఈ నెల డిసెంబర్ 31వ తేదీల్లో వారికి జరగబోయేటటువంటి కొన్ని అంశాల గురించి తెలుసుకుందామండి. వీటి గురించి తెలిస్తే తప్పకుండా మీరైతే ఆశ్చర్యానికి గురవక తప్పదు. మరి వృషభ రాశి వారికి రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి? 31వ తేదీలో వారు ఆశ్చర్యానికి గురయ్యేటటువంటి సంఘటనలు ఏం జరగబోతున్నాయి? అవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్‌లో ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వృషభ రాశి వారికి 31వ తేదీలో జరగబోయేది తెలిస్తే అండి మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురవుతారు. అలాగే సాధారణంగా వృషభ రాశి వారికి ఇప్పటి వరకు కూడా ఎన్నో కష్టాలను అలాగే ఎన్నో సమస్యలను వారైతే ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయని మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం కదా. అయితే ఈ 31వ తేదీలో వారికి విపరీతమైనటువంటి ఆశ్చర్యానికి గురైనటువంటి కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి. ముఖ్యంగా రేపు సోమవారం అమావాస్య కాబట్టి మీపై ఉన్నటువంటి నరదిష్టి అంతా కూడా పూర్తిగా తొలగిపోవడానికి మీరేంటంటే అండి ఎన్నైతే సమస్యలను ఎదుర్కొంటూ సఫర్ అవుతూ ఉంటారు కదా, అలాంటి వారైతే అంటే నల్లరాళ్ళు సైతం నరదిష్టికి పగులుతాయని అంటారు కదా మన పెద్దలు. కాబట్టి అవన్నీ కూడా పోగొట్టుకోవాలంటే చిన్న చిన్న పరిహారాలు కూడా ఉంటాయండి. వాటి గురించి కూడా తెలుసుకుందాం. నరదిష్టిని పోగొట్టుకోవడానికి పరిహారం మీరు చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే అండి, గుర్తుపెట్టుకోండి, మీ వీలును బట్టి మీకు కుదిరితే ఆదివారమే చేసుకోండి, లేదంటే మాకు కుదరదు అనుకుంటే తప్పకుండా సోమవారం రోజైతే అమావాస్య రోజు గడియలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సోమవారం రోజైనా చేసుకోండి. నరదిష్టి పోతుంది. కొన్ని ఇబ్బందులు కూడా పోవడానికి ఏంటంటే కనుక చక్కని అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఆవాలు ఉంటాయి కదండి. ఆ ఆవాలు మనందరికీ తెలిసిందే కదా. నల్లని ఆవాలు మనం వంటింట్లో వాడుకుంటాం కదా. ఆవాలను తీసుకోండి, అర స్పూన్ తీసుకొని అందులో ఏంటంటే కనుక చిటికెడంత పసుపును పోయండి. ఒక పేపర్లో పోసి ఇదంతా కూడా అలా పోసేసిన తర్వాత దాన్ని మీ ఎడమ చేతిలో పట్టుకొని గుర్తుపెట్టుకొని మీరు తల చుట్టూ కూడా 21 సార్లు తిప్పి ఆ ఆవాలను తీసుకుని వెళ్ళి వేప చెట్టు మొదట్లో మొత్తం చల్లేసిరండి. అలా చల్లడం వలన ఏమవుతుందంటే అండి, నరదిష్టి ఎంతో కొంత పోవడానికైతే అవకాశం ఉంటుంది. నరదిష్టి నుంచి మీరు విముక్తులైతే తప్పకుండా మీకున్నటువంటి చెడు ప్రభావాలతో కూడినటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందనమాట. అలాగే మీకు అద్భుతంగా కలిసొస్తుంది. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు రావని చెప్పి ఇప్పుడు ఈ చిన్న పరిహారం అయితే మీకైతే చెప్తున్నాను. ఈ ప్రయత్నం చేయండి, సరిపోతుంది. చాలా అద్భుతంగా అయితే మీకు కలిసొచ్చేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 31వ తేదీ నుండి మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. అలాగే మీకు ఎలాంటి శ్రమ అనేది కూడా మీరు చేసేటటువంటి వ్యాపార పనులు కావచ్చు, లేదంటే వృత్తిపరంగా కావచ్చు, పర్సనల్‌గా ఏదైనా పనులు కావచ్చు, మీకు ఉద్యోగంలో ఏదైనా పెద్దగా సమస్య ఉన్నా కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి నార్మల్‌గా పనులు చేసే వాళ్ళకి కూడా చాలా చక్కగా వారికైతే అన్ని విధాలుగా కలిసొచ్చే విధంగా ఉంటుంది. అయితే మీరేంటంటే అండి, ఎక్కువగా పనులు చేయడం వలన అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అనారోగ్యం పెద్దగా అంటే పెద్ద సమస్యగా ఊహించుకోకండి. పెద్ద పెద్ద సమస్యగా అయితే మీకైతే మారిపోదు. చిన్న సమస్యగానే ఉంటుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు అంటే తలనొప్పి కావచ్చు, లేదంటే ప్రెషర్ ఎక్కువగా పెరిగిపోయి పని బాగా చేసేసి అలసిపోవచ్చు. అలాంటి సమస్యలు అయితే ఉంటాయి. కానీ దీని గురించి మీరైతే ఇబ్బందిగా అంటే ఎక్కువగా ఆలోచించవలసినటువంటి అవసరం లేదనమాట. అలాగే పనైతే మీకు ఎక్కువగా పెరుగుతుందనే చెప్పుకోవచ్చండి. ఆ పని వలన ఏంటంటే మీరు చాలా సఫర్ అయిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి మీకు ఆ ఇబ్బందులు అంటే మీకు జరిగేటటువంటి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయన్నమాట. అలాగే కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుందండి. ఫ్యామిలీ పరంగా కూడా చాలా బాగుంటుంది. అలానే కాకుండా మీరు ఉండేటటువంటి కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు కూడా ఉంటాయి కదా. వాటి నుంచి కూడా మీరు బయటపడేటటువంటి అవకాశం ఉంటుందని ఒక రకంగా చెప్పుకోవచ్చు. అలాగే బ్రహ్మాండంగా కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఈ 2 రోజుల్లో మీకైతే ఉంటుంది. డబ్బు సమస్యలు కూడా తొలగిపోతాయి. డబ్బు కూడా మీకు చేతికి అందేటటువంటి అవకాశం ఉంది. అలాగే మీరు 30వ తేదీన మీకు బ్రహ్మాండంగా ఉంటుందండి. అమావాస్య ఉంది కాబట్టి మీరు ఏంటంటేనండి, దూర ప్రయాణాలు చేయకండి. అమావాస్య రోజున మాత్రం దూర ప్రయాణాలు చేస్తే కొంతమంది కలిసొస్తుంది, కొంతమందికి కలిసి రాదు. కాబట్టి మీ రాశి పరంగా అయితే చూసుకున్నట్లయితే మీకు దూర ప్రయాణాలు అయితే పెద్దగా అనుకూలించకపోవచ్చు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి దూర ప్రయాణాలు అయితే చేయకపోవడం మంచిదని మనం చెప్పుకోదగినటువంటి విషయం. కాబట్టి దూర ప్రయాణాలకు కొంచెం అంటే మీరు దూరంగా ఉంటే సరిపోతుంది. ఇక ఆ రోజు వాయిదా వేసుకొని నెక్స్ట్ డే వెళ్ళడం చాలా మంచిది. కాబట్టి అలా వెళ్ళకండి. అలానే కాకుండా ఏంటంటే ఈరోజు అమావాస్య ఉంది కాబట్టి నల్లని వస్త్రాలను ధరించకండి. అలాగే దాన ధర్మాలు చేయండి. మీరేంటంటే వీలుంటే ఒక కిలో బియ్యాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వడం, అలానే కాకుండా నల్లని వస్త్రాలను దానంగా ఇవ్వడం, ఇలా ఈ రాశి వారికి ఈ విధంగా చేయడం వల్ల బాగా కలిసొస్తుందనమాట. అలాగే మీకు చాలా విశేషంగా బ్రహ్మాండంగా కూడా ఉంటుంది. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు అన్ని విధాలుగా కలిసొస్తుంది. అలాగే అన్ని వృత్తుల్లోనూ రాణించగలుగుతారు. ప్రమోషన్స్ రావట్లేదని ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. అలాగే వాటికి అంటే దానికి సంబంధించినటువంటి పనులు చేసుకుంటూ కూడా అందులో ఏది కూడా కలిసి రావడం లేదని వృషభ రాశిలో వాళ్ళు
అంటే పిల్లలున్నట్లయితే వారికి కూడా ఏ విధంగా అంటే వారికి చక్కగా కలిసి రావడం లేదని చెప్పి బాధపడే వాళ్ళు కూడా అమావాస్య రోజున మీ ఇంటికి తప్పకుండా నరదిష్టి తొలగిపోవడానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి చిన్న పరిహారం అయితే చేసుకోండి. అలాగే ఇక రేపటి రోజున సాయంత్రం పూట మీకైతే కొంచెం సంతోషంగా అంటే మీ కుటుంబ సభ్యులతో గడిపేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వృషభ రాశిలో ఉండేటటువంటి వారికి వివాహం జరగడం లేదని కొంతమంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే పెళ్ళికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్త అయితే వినేటటువంటి అవకాశం ఈ 2 రోజుల్లో కనిపిస్తుంది. అలాగే జరిగిపోతుందనే కాదండి, జరిగేటటువంటి అవకాశాలు, ఆ మాట వినేటటువంటి అవకాశాలైతే ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే దానివల్ల మీకు ఎక్కువగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు. అలాగే కొంచెం హ్యాపీగా ఉంటారని చెప్పుకోవచ్చనమాట. ఈ యొక్క 30, 31 తేదీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. విశేషించి 30వ తేదీన అమావాస్య రోజు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక ప్రేమికుల పరంగా బావుంటుంది. అలాగే కాకుండా విద్యలో బాగా రాణించగలుగుతారండి. చక్కగా మీకు దేని గురించి అయితే వ్యాపార పరంగా కూడా మీకు అన్నీ కూడా కలిసొచ్చేటటువంటి అవకాశం ఈ 2 రోజుల్లో బాగా కలిసొస్తుందనమాట. ఏది చేసినా కానీ ఫలితం అయితే తప్పకుండా అనేక రకాలుగా బ్రహ్మాండంగా కలిసొస్తుంది. చాలా వరకు కూడా ఏంటంటే గనక వృషభ రాశి వారికి మీకు అనుకూలించేటటువంటి రోజులని చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే అండి, చక్కగా మీరంటే పనులు ఫాస్ట్‌గా చేసుకోగలుగుతారు. అలాగే ఆ పనుల్లో కూడా బాగా రాణించగలుగుతారు. ఇతరులతో మంచి ప్రశంసలను కూడా పొందగలుగుతారు. అలాగే మీకు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలను ఇంకొంచెం ఎక్కువగా క్లుప్తంగా కనిపించేటటువంటి అవకాశం కూడా ఉంది. ఏంటంటే అండి, మీరంటే గిట్టని వారు కొంతమంది అంటే ఈ రోజున మీరు వెళ్ళిన చోట ఏంటంటే కొంచెం అవమానించేటటువంటి అవకాశాలు కూడా మీకు ఉంటుంది కాబట్టి మీరు మాట్లాడే ముందు 1, 2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని మీ వంతు అంటే కొంచెం మీకు బెటర్‌గా అంటే రిజల్ట్ ఏంటనేది తెలుస్తుంది కాబట్టి అలానే కాకుండా మీరు జాగ్రత్తగా కొంతమందితో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇతరులతో ఏదైనా కానీ మీకు పర్సనల్ విషయాలు కానీ లేదంటే ఇంకేదైనా కానీ ప్రాణ స్నేహితులు కావచ్చు, మీ తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, మీ పర్సనల్ విషయాలు ఏదైతే ఉంటాయో మీ దగ్గరే పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మీ లైఫ్ ఇంకా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఏదైనా ఇతరులతో ఏదైనా ఒక విషయం పంచుకున్నప్పుడు ఏంటంటే అది చాలా వరకు కూడా అందరి నోట్లలో ఆ మాటలు దాగి ఉండవు కాబట్టి అలాంటి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీ యొక్క పర్సనల్ విషయాలు, మీ ఇంటి విషయాలు కానీ లేదంటే పిల్లల గురించి చెప్పకపోవడం చాలా మంచిది. అలాగే మీరు చేసే వృత్తి ఉద్యోగాల పరంగా కూడా ఎవరితో షేర్ చేసుకోకపోవడం మీకు మంచిదనమాట. అలాగే 30వ తేదీన మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. చక్కగా ఏంటంటే గనకండి సమయం బాగా అనుకూలిస్తుందనమాట. చాలా అద్భుతమైనటువంటి ఫలితం అయితే వస్తుందనమాట. ఇక ఆ తర్వాత 30, 31 ఇంకా చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పుకున్నాం కదా! ఒకవైపు సంతోషం అండి. ఇంకొక వైపు బాధ. ఏంటంటే అండి మా జీవితం ఈ 2024 సంవత్సరంలోనైనా సరే బాగోలేదు కదా! కనీసం ఈ యొక్క 2025 తర్వాతైనా మాకేదైనా కానీ కొంచెమైనా బావుంటుందా లేదా? అప్పుడైనా కలిసి రావాలని చెప్పి మీరైతే వృషభ రాశి వారు నార్మల్‌గానే మీరు చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా బాధపడిపోతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా అండి కష్టాలు అధికంగా పడుతూ ఉంటారు. కాబట్టి కష్టం కోసం ఏంటంటే ధైర్యంగా నిలబడతారండి వృషభ రాశి వారు. మాకివేమి కొత్త కాదు కదా కష్టాలు అన్నట్లుగా ఉండిపోతారు. కానీ ఆ భగవంతుడైతే దైవానుగ్రహం ఇచ్చినప్పటికీ, ధనం ఇచ్చినప్పటికీ కష్టాలైతే ఇస్తూ ఉంటాడంటే ఎవరి లైఫ్ కూడా సాఫీగా అయితే సుఖంగా సాగిపోదు. ఎవరో ఒకరికి కష్టాలైతే ఉంటాయి. ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కూడా భగవంతుడు ఇస్తూ ఉంటాడు కాబట్టి మీకు ఒక రకంగా చెప్పుకోవచ్చు. భగవంతుని యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దైవారాధన ఎక్కువగా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా మీరు లైఫ్‌లో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ రాశి పరంగా చూసుకున్నట్లయితే 30 అలాగే 31వ తేదీన మీకు బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి బాగా కలిసొచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇబ్బందులేమీ కూడా ఉండవు కాబట్టి చాలా చక్కగా మీరైతే దైవారాధన చేసుకోండి. చక్కగా దూర ప్రయాణాలు లాంటివి ఏమీ కూడా చేయకండి. అలాగే వచ్చేసి ఏంటంటే వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. దానికి తోడు ఇంకోటేంటంటే గనక ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటే ఇంటి పరంగా మీరేదైనా కానీ సెలబ్రేషన్స్ లాంటివి చేసుకుంటే మీకు చాలా మంచిదనమాట. అలాగే కాకుండా కొన్ని గ్రహాల మార్పుల వలన ఏంటంటే అండి కొన్ని ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం అదేంటంటే 7 గంటలు దాటిన తర్వాత కనిపిస్తుందనమాట. ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా చూసి వాహనం నడుపుకోవాల్సినటువంటి అవసరం అయితే చెప్పుకోవచ్చు. అక్కడ కొంచెం ఏంటంటే ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి. అలాగే కాకుండా ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరేంటంటే గనక చాలా వరకు కూడా మధ్యవర్తిగా కావచ్చు, లేదంటే ఎవరితో అయినా సరే గొడవ పడుతున్నట్లయితే వారితో మధ్యలో వెళ్లి మాట్లాడకుండా ఉంటే మంచిదనమాట. అలానే కాకుండా ఒకవేళ 31 తర్వాత మీ మీద పడేటటువంటి ఏదైనా నిందలు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశం తప్పకుండా ఉందండి. కాబట్టి ఆ నిందలను మీరు మీపై పడకుండా జాగ్రత్త వహించండి. బాగా కలిసొచ్చేటటువంటి రోజులు కాబట్టి జాగ్రత్తగా దైవారాధన చేసుకుంటూ నలుగురికి కూడా అంటే సహాయంగా ఏదైతే ఆ సహాయం చేయాలనుకుంటున్నారో ఆ సహాయాన్ని కూడా మీ ద్వారా ఇతరులు పొందేటటువంటి అవకాశాలున్నాయి. కాబట్టి మీరైతే కొన్ని చిన్న చిన్న సంతోషకరమైనటువంటి వార్తలను విని తప్పకుండా ఆశ్చర్యానికైతే గురవుతారు. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.